హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజడాబాకా ఛానల్కి. ఈరోజు 9th క్లాస్లో 7వ పాఠం చెలిమి. ఓకే, చెలిమి ఇది ఏంటిదంటే మానవ సంబంధాలు ఇతివృత్తం. చెలిమి అంటే స్నేహం కదా, ఇవి మానవ సంబంధాలు ఇతివృత్తము. ఇక కావ్యం ఇదేంటిదంటే ప్రక్రియ అంటే అచ్చ తెలుగు కావ్యం. చెలిమి అంటేనే అచ్చ తెలుగు కావ్యం. సో ఇది ఎవరు రాసిరంటే పొన్నిగంటి తెనుగన. ఏం రాసిండు? మనకు పుంటికూర అంటే ఇష్టం కదా, పొన్నిగంటి కూర అంటే కూడా ఇష్టం. ఆ పొన్నిగంటి కూర అంటేనే మనము తెలంగాణ వాళ్ళు పుంటికూర అంటేనే స్నేహంగా ఉంటారు, అంటే మస్తు ఇష్టం వాళ్ళకు. స్నేహితురాలు లెక్కనే చూస్తారు దేన్ని, పుంటికూరను. గుర్తుకొట్టేవారు చెలిమి. పుంటికూర అంటేనే ప్రాణం ప్రతి ఒక్కరికి. పుల్లగా మస్తు ఉంటుంది. ఓకే, గట్లా గుర్తుపెట్టుకోరు. చెలిమి, పొన్నుగంటి కూర, పుంటి కూర అంటే మనకు దోస్తు. చెలిమి తెలంగాణ వాళ్ళకు. ఓకే, అచ్చ తెలుగు కావ్యం గుర్తుపెట్టుకోవాలి. చెలిమి అంటే ఎవరు? ఈ అమ్మాయి కాబట్టి, పుంటి కూర కాబట్టి స్త్రీలింగం కాబట్టి కావ్యం. ఓకే, గట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈయన 15వ శతాబ్దం వాడు. ఇది చాలా ఇంపార్టెంట్ లెసను. ఎప్పుడు గురుకుల, ఎల్పీ సెట్, స్కూల్ అసిస్టెంటు, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి డిఎల్ వరకు ఈ లెసన్ నుంచి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. పాలకులు, పండితులు, శిష్టులు నిత్య జీవితంలో విరివిరిగా సంస్కృతం ఉపయోగించడం చేత తెలుగు కావ్య భాషల్లో 3 వంతుల సంస్కృత పదాల ఆధిక్యత కనిపిస్తోంది. శ్రీనాథుని కాలం నాటికి ఈయనే అనుకున్న 15వ శతాబ్దం కాదు, శ్రీనాథుడి 15వ శతాబ్దానికి కాలం నాటికి సుదీర్ఘ సంస్కృత సమాసాలే పద్యాలన్నింటిలో నిండిపోయాయి. తెలుగు మాటలు కనిపించకుండా పోయే స్థితి ఏర్పడింది. సంస్కృతాన్ని ఉపయోగించి ఎంత గొప్పగా పద్య రచన చేసిన కవులు తమ కావ్యాల్లో ఒక్కటైన అచ్చతెనుగు పదాన్ని రాసేవాళ్ళు. ఆ ఒక్క పదానికే లోకులు ఆనందంతో పొంగిపోయేవాళ్ళు. ఒక కావ్యాన్ని అంత అచ్చంగా తెలుగు పద్యాలతో రచించిన విశిష్ట కవి పొన్నగంటి తెలగన. ఇది ఎన్నిసార్లు వచ్చిన ఏంటిది, అచ్చ తెలుగు ఆది కవి సుప్రసిద్ధుడు. ఓకే, ఎవరు? యయాతి చరిత్ర అచ్చ తెలుగు తొలి అచ్చ తెలుగు కావ్యం ఏంటిది? యయాతి చరిత్ర. ఓకేనా, ఇది వందల సార్లు వచ్చింది, ముసలిదైంది అది క్వశ్చన్ వచ్చి ఒకసారి చూద్దాం. మంచిగా వినండి. ఓకే, కన్ఫ్యూజ్ చేసేది మస్తు వినాలే. క్యారెక్టర్స్ బాగున్నాయి, హీరోయిన్లు మస్తు ఉన్నారు, ఇంట్లో కొట్లాడుతాండ్రు. బాగా అహంకారం ఉన్నది హీరోయిన్కి. ఓకే, ఒకసారి చూద్దాం. ప్రతిష్టానపురానికి ముందుగా కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలామంది అసలు ఎంత బాగా చెప్తున్నారని రాస్తున్నారు. అండ్ మొత్తం వీడియోస్ అసలు యాప్లో పెట్టినట్టు మొత్తం యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ చేస్తున్నారు మేడం అని అంటున్నారు. ఇప్పుడు ఏంటిదంటే నిజంగా ఏం చేస్తున్నా అంటే ఒక యాప్ పెట్టే ఉద్దేశం ఉంది, కానీ ఎప్పుడంటే మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం అంటే ఇప్పుడు ఒక తెలుగు ముట్టుకున్నారనుకో, తెలుగు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఎవరికైనా వాళ్ళకు మొత్తం 1వ తరగతి నుంచి 10వ తరగతికి ఇచ్చాననేది సంతృప్తి వస్తుంది కదా. నాకు ఒక్కరు వేసిన మీ అభిమానం పొందాలనే ఉద్దేశంతో ఫస్ట్నైతే ఇట్లా చేసుకుంటున్నాయి. ఇప్పుడు సోషల్ 120 వీడియోస్ ఉన్నాయండి, మొత్తం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. అది ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసిరు అనుకోండి, నచ్చితే మొత్తం వీడియోలు చూస్తారు. మళ్ళీ యూట్యూబ్లో అయినా సరే నేను యాప్ పెడితే ఇప్పుడు 100 పెట్టని 200 పెట్టని ఎవరైనా తీసుకుందరు అది పైసలు పెట్టి. కానీ ఇప్పుడు 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ మొత్తం వచ్చినాక ఈసారి కాకపోయినా నెక్స్ట్ అయినా చేయొచ్చు. కానీ ఇప్పటికైతే ఈ తెలుగులో మొత్తం చేసే ఉద్దేశం ఉంది, చేద్దామని అనుకుంటున్నా. కానీ ఈ 10th వరకు చెప్తే ఒక్కరు ఎల్పీ సెట్కైనా, స్కూల్ అసిస్టెంట్కైనా, జేఈఎల్కైనా, దేనికైనా ఒక్కరు యూట్యూబ్లో చూసుకున్నారు అంటే వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో వాళ్ళ మనసు గెలవాలని, మీ అభిమానం గెలవాలనే ఉద్దేశంతో ఇంకా నేను అది స్టార్ట్ చేయలేదు. మొత్తం ప్లాన్ వేసే ఉందండి. అవి మొత్తం మా అక్కయ్య వాళ్ళ కొడుకు చేస్తాడు. యాప్లు తీయడం కానీ అవన్నీ అప్లై చేయడం కానీ. ఓకే, అదన్నీ రెడీ చేసే ఉన్నాయి. కానీ నేనే ఇంకా ఇది మొత్తం 10th అయిపోయిన తర్వాత మీకు అందరికీ అప్లోడ్ అయిపోయిన తర్వాత మొత్తం వీడియోస్ తృప్తిగా 1వ తరగతి మొదలు పెడితే ఇప్పుడు 10th వరకు ఏది చూడకుండా మంచిగా అంటే మీకు అర్థమయ్యేటట్టు ఒకటి పట్టుకున్నామంటే దాని వెనుక పోతే ఏదో ఒకటి తెలుస్తుంది కదా. ఒకటే వేలో పోతుంటే ఖచ్చితంగా దానికి ఏదైనా ఒకటి రిజల్ట్ వస్తుంది. అట్లా అని పెట్టలేదు. అండ్
మీరు చాలా బాగా ఫ్రీగా చేస్తున్నారు మేడం అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే నాకు కావాల్సింది, మీ అభిమానం నాకు కావాల్సింది, మీ లైక్ నాకు కావాల్సింది, మీ సబ్స్క్రైబ్ నాకు కావాల్సింది. ఓకేనా? ఎంత అయినా కష్టపడతా అంతే. ఎంతైనా కష్టపడతా. ఓకేనా? ఇక ముందు ముందు చూద్దాం కానీ. ఓకే, మరి దయచేసి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అనగానే గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పిన వాళ్ళకి, చెప్పని వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు ఇలాగే మీ అభిమానం కోసమే నేను ఎంత అయినా కష్టపడతానండి, మీ అభిమానం కావాలంటే. ఓకేనా? ఓకే. ఇప్పటికైతే నా దగ్గర ఫుల్ కంప్లీట్గా ఒక సోషల్ సైకాలజీ కూడా కంప్లీట్గా ఉన్నాయి. ఉన్న వీడియోస్ కూడా చూస్తారు, ఎందుకంటే చాలా ట్రిక్స్ ద్వారా. ఒక్కసారి రక్షక తంత్రాలు నా వీడియో చూసిరంటే మళ్ళీ రక్షక తంత్రాలు జన్మలు కూడా మర్చిపోరు. హల్లులు అలంకారాలు చూస్తే కూడా మళ్ళీ మర్చిపోరు. అట్లున్నాయి. అవి పెట్టినా కూడా వస్తాయి. కానీ ఇది 10th మొత్తం అయిపోయిన తర్వాత చూద్దామని చూడలేదు. ఇది మీకు వస్తుంది, యాప్ తీసుకున్న వాళ్ళకు వస్తుంది, అలాగే ఎవరైనా డబ్బులు పే చేయని వాళ్ళకు కూడా మంచిగా యూట్యూబ్లో వస్తుంది. అందుకే మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాతనే యాప్లో అప్లై చేస్తా. ఓకేనా? మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయాలి. ఓకే? మీ అభిమానాన్ని నేను కోరుకుంటున్నా. దాన్ని అట్లనే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. మీ మోటివేషన్ చాలా చాలా బాగుందని చెప్తున్నారు. సో దానికి కూడా చాలా థ్యాంక్స్. అంత ఓపిక్గా నా మాటలు వింటూ మళ్ళీ పాజిటివ్గా రాయడం అనేది నా అదృష్టం అని అనుకుంటున్నా. ఓకే? మీ అభిమానం అది. ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నాకు దేవుడిచ్చిన వరం అని అనుకుంటున్నా మాట్లాడడం. ఓకే? తర్వాత ఇందాక ప్రతిష్టానాపురానికి రాజు యయాతి. ఓకే? ఇక్కడ నుంచి స్టార్ట్. అతడు ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు దారి తప్పి జాబలి అనే ఋషి జాబలి అనే ఋషి ఆశ్రమం చేరుకుంటాడు. జాబలి అతనికి రామాయణ కథ సంక్షిప్తంగా చెప్పి ఒంటరిగా అడవిలో తిరుగరాదని ఉపదేశించి పంపిస్తాడు. తిరిగి వెళుతున్న యయాతి దప్పికగొని ఒక నూతి దగ్గరికి పోయాడు. ఆ నూతిలో ఉన్న ఒక స్త్రీ తనను రక్షించమని ఏడుస్తుంటే అతను కాపాడుతాడు. అప్పుడు అక్కడికి చేరిన ఆమె చెలికత్తె రాజుతో వివరించిన సంగతులే ఈ పాఠం. వాళ్ళ నూతులు ఎవరు పడ్డారో ఆ అమ్మాయిల చిలకత్తలు వచ్చి చెప్తురట రాజుకి. ఏం చెప్తారో చూద్దాం. ఈ పాఠము కావ్య ప్రక్రియకు చెందింది. ఓకే? చెలిమి అంటే కావ్య అని గుర్తుపెట్టుకోరి. చెలిమి అనుకుంటా, కావ్య అని గుర్తుపెట్టుకోరి. సో ఇది పొంటి కూర. చెలిమి అంటే మనకు దోస్తు. ఎవరు? పొంటి కూర, పొనుగొంటి కూర అంటే మనకి ఇష్టం. నిజంగానే చాలామందికి ఇష్టం. ఆ పొనిగంటి కూర, రొయ్యలు, పొనిగంటి కూర, శనగపప్పు, ఆ పొంటి కూర, పొనుగంటి కూర, పుంటికూర. ఆంధ్రాలోనేమో ఏమంటే గోంగూర అంటారు. మన తెలంగాణలో ఏమో పుంటికూర అంటాం. పడి సస్తారు పుంటికూర అంటే. సో కావ్య, చెలిమి, పొంటికూర. ఓకే? ఈ కావ్య ప్రక్రియకు చెందింది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యం. అంతే కదా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చాలా డిఎల్ వరకు కూడా ఇవే క్వశ్చన్స్. పిహెచ్డి ఎంట్రన్స్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చిందంటే మీరు దీనికి ఉన్న ఈ పొనుగంటికి పుంటికూరకున్న అవినాభావ సంబంధం చూడండి. సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యం. ఓకే? దానినే ఇది అచ్చ తెనుగు కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చ తెనుగు కావ్యం యయాతి చరిత్ర. దీన్ని రచించిన కవి పొన్నగంటి తెనగల. తెలగన పొంటి కూర తెలుగన చెలిమి. ఓకే? ఈ పాఠము యయాతి చరిత్రలోని తృతీయ శ్వాసంలోనిది. యయాతి అని చదువుతాను. మస్తు ఏది నోటికొస్తే అప్పుడు సార్లు చెప్పినా కానీ, బుక్కులు చెప్పినప్పుడు ఫోన్లు లేవు కదా, ఏవి చెప్పినా కానీ బుక్కులు లేకుండా ఎక్కడిన్నా కూడా ఇవన్నీ ఇట్లా పర్టికులర్గా చూసేవాళ్ళమే కాదు. యయాతి చరిత్ర. అందుకే నోరు ఇంకా తిరుగుతూనే లేదు. గదే నోరు ఉన్నది. అందుకే నేర్చుకునేటప్పుడే మంచిగా నేర్చుకోవాలి. మంచి సార్ల దగ్గర నేర్చుకోవాలి. ఒత్తులు దీర్ఘాలు పోతుంటే అవి మళ్ళా కానే కావు. యయాతి చరిత్ర. కాళోజీ నారాయణరాజే అంటుండే మా సార్ అయితే. కలోజీ అంటుండే. మేము కూడా కలోజీ అందుము ఎన్నిసార్లు. తృతీయ శ్వాసంలోనిదని ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నారు? చెలిమి అంటే 3 అక్షరాలు, యయాతి అంటే 3 అక్షరాలు. 1, 2, 3 కాబట్టి ఇది తృతీయ శ్వాసంలోనిదని గుర్తుపెట్టుకోరి. ఓకేనా? తృతీయ. మళ్ళీ ఈడ యయాతి
తీ ఉంది కాబట్టి తృతీయతోటి స్టార్ట్ అవుతుంది. తృతీయ శ్వాసం వాడు ఏ శ్వాసం అని అంటే తా గుర్తుపెట్టుకోరి. తా ఈడ తీ ఎండింగ్లో తీ వస్తుంది కాబట్టి ఈడ 3 గుర్తుపెట్టుకోండి. లేదంటే 1 2 3 ఓకేనా. అంటే చెలిమి ఏంటిది? చెలిమి అనే అమ్మాయి కావ్య. ఆ కావ్య చెలిమి అంటే మనకు దోస్తు. తెలంగాణ పొంటి కూర. ఆ పుంటి కూర అనేది ఏంటిది? పొనగంటి తెలంగాణ అని అంటే సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యం అన్నట్టు. అచ్చమైన తెలుగు మాటలు, సంస్కృత మాటలు ఉండయి కావండి. సో ఇది తెలుగు కావ్యము. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చ తెలుగు కావ్యం. ఇది క్వశ్చన్. తొలి అచ్చగది యయాతి చరిత్ర. దీన్ని రచించిన కవి పొన్నికంటి తెనగన. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. అందుకే రాసుకున్నాను చూడండి. టెట్, డిఎస్సి, టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, పిహెచ్డి కూడా ఇలా రాని క్వశ్చన్ అంటే లేదు. ఇళ్ళకి 16వ శతాబ్దానికి చెందింది. ఇక్కడ శ్రీనాథుడు అండి 15వ శతాబ్దానికి చెందింది. అయితే ఇక్కడ ఈయన ఎప్పుడు ఈ పొంటికూర ఆయన ఏం చేసిండు? ఈ పొంటికూర అమిట ఆయన అనుకోని 16వ శతాబ్దం. ఓకే, అచ్చ తెలుగులో మాట్లాడుతాండి పుంటికూర అమిట ఆయన. పుంటికూర అంటాడు కాబట్టి తెలుగులో మాట్లాడుతాండి. ఓకే, పొనుగంటి కూర అని. అచ్చ తెలుగులో నియబద్ధమైన కార్యాచరణకు పూనుకున్న పొన్నిగంటి తెనగనామాత్యుడు అచ్చ తెలుగు ఆది కవిగా సుప్రసిద్ధుడు. ఇది ఎన్నోసార్లు వచ్చిన క్వశ్చన్. గోలకొండ పరిసరాల్లో పొట్ల చెరువు అంటే ఏంది? పటన్ చెరువు. సుశిరా ఇది కూడా అడగొచ్చు, పాత పేరేందని. ఇప్పుడు ఊర్ల పొంటి పోతాడు ఎగ్జామినరు, డిస్టిక్ల పొంటి పోతాడు, ఊర్ల పొంటి పోతాడు, లోపల కూడా వస్తాడు, ఊర్లకు లోపల వస్తాడు, లెసన్ల లోపలికి వస్తాడు. ఓకే, ఇది పొట్ల చెరువు కాబట్టి పటన్ చెరువు. పొట్లకాయ అని గుర్తుపెట్టుకోరు. సంగారెడ్డి జిల్లాలోని పటన్ చెరువు. ఇక్కడ పటన్ చెరువులో మొత్తం ఇండస్ట్రీయే పాడైతాయి. ఒక్కో గంట తెల్ల డ్రెస్ వేసుకొని గంట పటన్ చెరువు మొత్తం తిరిగొచ్చారు అనుకో, నల్లగా అవుతుంది మొత్తం. ఏముంటుంది దాన్ని? పర్యావరణం చంపేస్తుంది అక్కడ మొత్తం. ఇట్లుంటుంది వెదర్ మొత్తం. తెలంగాణ నివాస గ్రామము. తెలంగాణ అనేది నివాస గ్రామం. తండ్రి పేరు భావనామాత్యుడు అచ్చ తెలుగు కావ్యరచనకు స్వయంగా తానే నియమాల నేర్పరచి తనదంతర కవులను మార్గదర్శకుడయ్యాడు. యయాతి చరిత్ర కావ్యము అచ్చ తెలుగు కావ్యాలలో మొదటిదే గాక అత్యున్నతమైంది కూడా. ఇది లేనిది కానిది అని ఇత్తండు కదా. దీన్ని ఒక మహమ్మదీయ సరదారుకు అంకితమీయడం కూడా ఒక ప్రత్యేకమైన అంశం. ఈ పొన్నుగంటి కూర అమీన్ ఖాన్కు ఇచ్చిండట. ఇది ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ పిహెచ్డిలో వచ్చిన క్వశ్చన్ ఇది. మహమ్మదీయ సర్దార్ అంటారు కదా, సర్దారుకు అంకితమీయడం కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. అమీన్ ఖాన్కి ఇచ్చిండట. ఎవరు? ఈ పుంటికూరగా అమీన్ ఖాన్కి ఇష్టమని గుర్తుపెట్టుకోరు. ముస్లిమ్స్ కూడా ఫుల్ తింటారు. ముస్లిమ్స్ కూడా ఇష్టం ఈ పొంటికూర అని గుర్తుపెట్టుకోరు. సో ఈ మొహమ్మదీ వాళ్ళకి ఆయన పేరు అమీన్ ఖాన్. ఈయన సర్దార్ అని ఇచ్చిండు. ఎక్కడైతే సర్దార్కి పుంటికూర అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోరు. ఆయనకే అంకితం ఇచ్చిండు. కూర మొత్తం వండిండు. ఈయనే పుంటికూర అంతా వండి ఎవరికి ఇచ్చిండు? సర్దార్కి ఇచ్చిండు. నా మస్తు మంచిగా వండుతా అంటే ఆయన ముస్లిం కాబట్టి ఈయనకి ఇచ్చిండు. ఈ హిందూ ముస్లిం భాయ్. ఓకే, ఈయన వండిండు, ఆయనకి ఇచ్చిండు, అంకితం చేసిండు. ఓకే, ఇక్కడి వరకు క్లారిటీ కదా. కావ్య తృతీయ శాసనంలోనిది అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర. ఓకే, ఇదే సంస్కృత పదాలు ఉపయోగించకుండా రాసేదే అచ్చ తెలుగు అని అంటారు. అందుకే పదాలు లేవు కాబట్టి. ఓకే, సృష్టిలో తీయనిది స్నేహం. ఓకే, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం. స్నేహం అంటే గంత. సృష్టిలో తీయనిది స్నేహం. తల్లిదండ్రులను చెప్పుకోలేనివి, తోబుట్టువులతో పంచుకోలేనివి కూడా స్నేహితులతో చెప్పుకుంటారు. మన తప్పులను ఎత్తు చూపడం, మంచిని ప్రశంసించడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఆపదల్లో విడవకుండా ఉండడం, రహస్యాలను దాచుకోవడం అనేవి మిత్రుని యొక్క లక్షణాలు. ఉన్నాయా ఇప్పుడు? మరి నాకైతే తెలిసి 90% ఉండే అనుకుంటా. ఒక 10% అందరినీ అట్లా ఏమనగాని 10% మా చాలామంది మా ఫ్రెండ్స్ వచ్చేటోళ్ళు చాలామంది టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి కూడా మస్తు మోటివేట్ చేసి తీసుకోపోదు. నేను వాళ్ళు రిజల్ట్ వచ్చినాక కూడా అబ్బా నువ్వు చేయవాటికి కూడా మేము పాస్ అయినామని చెప్తున్నారు. అంటే
అంత మోటివేషన్ అనేది ప్రతి ఫ్రెండ్ అట్లా కోరుకోడు, కానీ 90% ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే గిట్లా అన్నీ ఏం లక్షణాలు ఉండేయండి నాకు తెలిసి. ఇగో ఫ్రెండ్ అంటే జెలస్ కాకపోవచ్చు, కానీ వాడికంటే ఎక్కువ మార్క్ వస్తే కూడా భరించలేడు. వాడికంటే ఒక 2,000 జీతం ఉన్నా భరించలేడు. వాడికంటే ఎక్కువ పోస్ట్ ఉంటే కూడా భరించలేడు. ఎవరు 90% చెప్తున్నా చెలిమిలు ఉండొచ్చు, ఎవ్వరు ఉండరండి నాకు తెలిసి అయితే ప్రపంచంలో. తల్లి తండ్రులు నాకంటే ఎక్కువైనా సరే తల్లి తండ్రులు ఇద్దరు తప్ప, అంటే వీళ్ళతోటే అని కాదు, వీళ్ళని కంపేర్ చేయడం కాదు. స్నేహం ఉండాలి, కానీ ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఆపదల్లో కాపాడుకుంటారు, వాళ్ళే ఫ్రెండ్సే ఉంటారు. దవాఖానలకు పోతారు ఫ్రెండ్స్ అన్నప్పుడు. ఎక్కడైనా ఏమైనా ఫోన్ చేస్తే పెట్రోల్ తీసుకొస్తారు, బండి లేదు అంటే బండి తీసుకొస్తారు, అన్నీ తీసుకొస్తారు. కానీ నాకంటే బాగుండాలి అనేది మాత్రము ఎక్కడ ఉండదు. దాచుకోవడం అనేది ఉంటుంది కావచ్చు, కానీ అవునా కాదా? అంటే ఇగో నాకంటే మంచిగా ఉంటాడని నమ్మడం అనేది నమ్మక ద్రోహి ఉండొద్దు. స్నేహితుడు అంటే నిజంగా ఒకరు చాలా బాగా నమ్ముతారు, ఒకరు అసలు ఇక ఏం చేస్తారో తెలియదు. ఎంత కలిసిమెలిసి ఉంటే స్నేహితులు ఒక్కొక్కసారి హఠాత్తుగా శత్రువులుగా మారిపోతుంటారు. అట్లా మారడానికి కారణాలు ఏవి, అవి విశ్లేషించేందుకే ఈ పాఠం చదువుదాం. ఓకే, పాఠం చదువుదాం. ప్రేమ ఎందుకు ఉంటుంది? ప్రేమ ఉంటుంది కొన్ని తల్లిదండ్రులతోటి ఫ్రెండ్స్తో వాళ్ళతో పంచుకోలేనివి, వాళ్ళతో ఉన్న ఆనందం వేరే. అంతేకాని మనకేమైనా అయితే రాత్రింబవలు వాడు దేవుడితోటి వాడు బతకాలని అంటారా? అన్నీ అంత బూటకం అని చూద్దాం. ఇప్పుడు కనిగొని నెమ్మదిన్నగులు గ్రమ్మగా రక్కాసి యొజ్జ అంటే ఉపాధ్యాయుడు, రక్కాసి అంటే రాక్షసుల ఎంచు బేర్కొన దగునట్టి శుక్రును గురిమి కూతురు దేవయాని, శుక్రుడి కూతురట దేవయాని, నాదరిన ఇన్నెలంతనొక తప్పునకై వృషపర్వుని పట్టి ఎవరు? కూతురు. పట్టి అంటే ఎవరు? కూతురు. ఇట్లా కూడా వస్తాడు. వృషపర్వుని పట్టి నూతను బడద్రొంచిపోయేనని దాని తెర్రం గది విన్నవించే, నన్ను ఇలా వడిసిపోయిందని చెప్తారు అన్నీ ఒక్కటిసారి. ఓకే, ఇవి నన్ను ఇట్లా వడిసిపోయింది ఎవరు? ఈ వృషభ పర్వుని పట్టిగా ఈ కూతురు నన్ను ఇట్లా పోయింది అని కొంచెం చదివితే మాదేలుతుంది. ఆడ కూడా ఎగ్జామ్లో 10 సార్లు చదవాలి, బుక్ రాకపోతే అయ్యో రాలే అననే అనొద్దు. టకా ఓ 10 సార్లు చదివితే ఇదే గిమ్మ రక్కాసి అంటే రాక్షసి ఇట్లా తెలుస్తాయి. వజ్జ ఉపాధ్యాయుడు. ఓకే, ఇదే గనుగొని అంటే ఎవరిని కనుగొని ఏ ఆతిని చూసిన వెంటనే ఇగో నగులు అంటే బాధ. ఓకే, ఇవి అట్లా గుర్తుకొస్తాయి. తర్వాత అతివ అంటే ఇగో స్త్రీ, గార్మిక అన్నట్టు. అతివ వృషపర్వుడన నెవ్వడతని ఏనుగు గూతు పేరేమి తను బట్టి నూతద్రోయు నంత పని ఏమి చేసే నియరోబొడి. చూసిరా ఎందుకు అర్థం కాదు? బహువ్రీహి సమాసము. నియల రోబొడి అంటే పుష్పము వంటి శరీరం గలది. ఇదిగో ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, బహువ్రీహి సమాసం ఇదొకటి, పుష్పం వంటి శరీరం గలది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే యనుడు నవ్వల గంటి యయాతి జూచి. గంటి అంటే పెద్ద కనులు కలది, పెద్ద కనులు గలది అట. అయితే ఇక ఆడ గంతగానం తప్పేం చేసింది? నూతులు పడేసిపోయినట్టు అని చెప్తాండి. ఇక అంతే కదా, మనం ఈడ చదువుదాం తప్ప. వీను వృషపర్వుడనగా ధనరున్ రక్కాసులటెండు తన కనిలోనం. కని అంటే యుద్ధం. బెనగదుడుగు మార్తునెందు గని ఎరుగక జగము లెలుగడలేని సిరిన్. అతని కూతురు శర్మిష్ట ఎనగ నొప్పుగూర్మి సఖియలు వెగురు అంటే 1000 మంది స్నేహితులు అండి. వెగురు అంటే వేగురు అంటే గువ్వలనెప్పుడు. వేగురు అంటే 1000 మంది. ఇవ్వొచ్చిది గువ్వలనెప్పుడు నా చెలియగూడి ఈ కొమ్మయాడుకొనుచు నరమరలు లేని చెలుమూల ననగి పెనగి అంటే కలిసిమెలిసి ఉండే, భేదం లేకుండా ఉండే. ఇక ఇట్లా చేసింది ఆమె బిడ్డ అని చెప్తాను. తిరుగుచి నొక్క నాడు నీరాట నల్పు నట్టియడే సురకరువలి చనుదెంచిన దరుబెట్టిన కోక
బెల్లదడ బెల్లద 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 డబడి స్పోగ నరిగి ఎవి తెచ్చి చెవులర్బురమగు తమ చీర తెల్లబూనిన నందున్. పొరగాళ్ళు ఏమేమో రాస్తారు. 10th క్లాస్కి వచ్చినాక కూడా అన్ని చిన్నపిల్ల వేషాలే ఇస్తారు పొరగాలు. ఇక మొత్తం రాసి రబ్ చేసినా పోతనే లేదు. తర్వాత లలి నీ ఎంతయు దానను లలి నెలంతయు దానవు వలువలు విడువగా దాల్చి మైలమై చెలువలు దలపింప నెరంగి కినుకం గులుచుచు రక్కాసుల రేణి కూతురు తెగువన్. నెట్టిన రేయింబగలు నేరేమి వెట్టునంచు వెలుపు పుల్వెట్టియు కొట్నముల్చులుప వీలని చెబలు ఒప్పు సోకుడు అంటే ఎక్కిన, ఎల్వెట్టి అంటే వెట్టి, బట్టము గట్టుకొన్న వృషపర్వుని కూతుర నట్టి నేను నీ కట్టిన మైల గట్టుదునే కావురమేమిటికి వచ్చని కనన్. అహం వచ్చింది, భుజబలము ఏమంటుంది, నువ్వు నాకు చిలకత్తివేంటిది, నీ బట్టలు నేను కట్టుకుంటున్నా, గంత కావురం వచ్చి నీకని తిడుతుంది. ఎవరి రక్కాసి బిడ్డ, చూద్దాం ఏం చెప్తాను. ఎంత అహంకారం చూసిరా. విని ఎయ్యలనాగకు దేవయాని ఇట్లనియే ఉసురొక్కటై బొద్దులు. ఎయ్యలనాగకు అంటే శర్మిష్ట. ఊసుటొక్కటై బొందులు వేస రెండుగా నుండి వల్వ విడుటకు గాని గసరెదా విధిదగ మగువ. ప్రాణమొక్కటై శరీరాలు రెండైన ఉసు గట్లు బతుకుదాం కదా మనము. పసిబిడ్డవే వాయి తెరిచి పక్కదవు చెలి. నువ్వేమైనా పసిపిల్లవు అనుకున్నావా? మనం ప్రాణాలు రెండైనా శరీరాలు రెండైనా ప్రాణం ఒక్కటే అని ఉంటాం కదా, నీకు ఇప్పుడు బాగా వచ్చిందేమే అని అంటుంది. అనవుడు నుడుగక మిక్కిలి కినుకం గెరడం లాగా గెలిగా గోనుచు చునున్వి విని వేసరి యోర్వక ఎనసిన వగతోడగూడ నీ పడుచనీయన్. ఓలి రక్కాసి వంగడంబున కొజ్జ కూరిమి కూతుర నేల వెలుపుంగనీయం దగ నీవు గట్టిన పుట్టముం దాలు పందగున్నమ్మ నాకని దాని కర్మిలి బల్గద నాలకింపగ సూత్రలు త్రోచి గ్రలయి అయి అని ఎక్కలీకి తెరంగించిన విని కటకటవడుచు మగిడి పొగ డందగు తెచ్చి నెక్కి మక్కువతో యయాతి తన పోలికిం జనియే. స్త్రీలి ఎక్కిలి అంటే స్త్రీలి జాలిపడుచు. చూద్దాం ఇప్పుడు అర్థమైతే ఓకేనా. చదవద్దు అని అనుకుంటే అందరూ బుక్ చూస్తున్నారు కాబట్టి కనీసం గిట్లు ఉన్నాయన్న అర్థమవుతుంది. అక్కడక్కడ నేను చెప్పినాయన్న రేపు అందులో వస్తే తాత్పర్యాలు చూద్దాం. రాజును అంటే యయాతి చూసి మనసు నిండా బాధ అలుముకోగా రాక్షసులకు గురువైన శుక్రుని కూతురైన దేవయాని ఈమె. ఒక పొరపాటు కారణంగా వృషపర్వుని కూతురు ఈమెను ఈ బావిలో త్రోసిపోయింది అని దేవయాని చెలికత్తె అయిన గార్నిక ఈమెను విన్నవించుకుంది. అప్పుడు ఆ స్త్రీ కార్నికతో వృషపర్వుడు అంటే ఎవరు అని, అతని కూతురు పేరేమి, బావిలో తోసేటంత తప్పు పని ఈమె ఏం చేసింది అని యయాతి అడుగగా దానికి ఆ జార్నిక అతన్ని చూసి, వృషపర్వుడనే రాక్షస రాజు యుద్ధంలో తనను ఎదురునివ్వగల శత్రువు లేరని గర్వంతో రాజ్యమేలుతున్నాడు. అతని కూతురే శర్మిష్ఠ. ఎవరి కూతురు ఈమె? శర్మిష్ఠ. వృషపర్వుడనే రాక్షస రాజు. గుర్తుపెట్టుకోవాలి, రాక్షసులు లెసన్లకు పోతాడు లోపలికి. ఇలా కొంచెం కన్ఫ్యూజ్ కాబట్టి ఇది మంచి ఇంపార్టెంట్ లెసన్ కాబట్టి చూడండి. వృషపర్వుడనే ఎవరు? రాజు. ఎవరు? వాళ్ళ కూతురు ఎవరు? శర్మిష్ఠ.
ఆమెకి 1000 మంది చెలికత్తెలు ఎన్నడూ సేవలు చేస్తూ ఉంటారు. ఆమె స్నేహితురాలే ఈ దేవయాని. ఈమెకి ఇంకో స్నేహితురాలంటూ. శరీరాలు వేరైనా ప్రాణాలు ఒకటే అన్నట్టు ఉండేది దేవయాని. వాళ్ళిద్దరూ అమరికలు లేని స్నేహంతో మెలుగుతుండేవాళ్ళు. వీళ్ళు ఒకరోజు నీళ్ళల్లో ఆడుకుంటుండగా సుడిగాలి వచ్చి గట్టు మీద ఉన్న వీళ్ళ చీరలను చెల్లాచెదురు చేసింది. సుడిగాలి ఎవరు చేసిర్రు? సుడిగాలి చేసిర్రు. ఎవరో హీరో వచ్చి చేయలేదు. పక్కకు రమ్మన్నా ఏమో ఉంది కదా పాట. సుడిగాలి చేసిందబ్బా. ఎవరో హీరో చిలిపిసేష్టాలు చేయలేదు. సుడిగాలే చిలిపిసేష్టాలు చేసి వీళ్ళ బట్టలన్నీ చెల్లచెదురు చేసింది. దాంతో వీళ్ళు ఆశ్చర్యపడి వాళ్ళ బట్టలు తెచ్చుకొని ధరించారు. ఆ క్రమంలో వీళ్ళిద్దరు ఒక్కరి వస్త్రాలను మరొకరు ధరించారు. అది గమనించిన శర్మిష్ఠ కోపంతో ఇట్లా అన్నది. ఏమన్నది? దేవతలందరూ ఎక్కడ తమను తప్పుపడతారోనని పగలు రేయి ఎల్లప్పుడూ తప్పకుండా వెట్టిని ఊడిగాన్ని చేస్తుండగా తిరుగులేని భుజబలంతో ఒప్పిడి రాక్షస పీఠాన్ని ఎక్కిన రాక్షస రాజైన వృషపర్వుని కుమార్తెను నేను. నీవు కట్టిన మైల వస్త్రాన్ని కట్టుకుంటానా? నీకు ఇంత పొగరా అని శర్మిష్ఠ అన్నది. చూసిరా దేవతలందరూ ఎక్కడ తమను తప్పుపడతారోనని పగలు రేయట. దేవతలే చూసిరా ఇది ఎట్లా రాసిరా? దేవతలందరూ ఎక్కడ వాళ్ళని దేవతలను ఎక్కడ తప్పు పడతాడని ఈ రాక్షస వెధతోటి ఊడిగాన్ని చేస్తుండగా తిరుగులేని భుజబలంతో ఒప్పెడి రాక్షస పీఠాన్ని ఎక్కిన రాక్షస రాజైన వృషపర్వుని కుమార్తెను నేను. నీవి కట్టిన మైల వస్త్రాన్ని కట్టుకుంటానా? నీకు ఇంత పొగరా? ఇంత అహంకారమా? ఇంత కావురమా నీకు? నేను ఎంత పెద్ద రాక్షస బిడ్డను, అది ఎంత ముర్తాను చూడు. నేను రాక్షస బిడ్డని. నేను గింత గీడ మంచోళ్ళు అందరూ తల్లడిల్లుతుండ్రు. గసొంటి రాక్షస బిడ్డ నీకేం రోగమే? నీకింత కావరము? నాకు అక్కడ ఇచ్చిండు కదా కావరం అని. ఎంత అహంకారమే? నీ బట్టలు నేను వేసుకుంటానా అన్నది. మరి ఆమెకు ఈమె ఏమన్నదో షాక్ అయిందో మరి ఏమన్నా. ఉండాల్సిందే గాల్లే ఉండాలి. అందుకే అది అది విని శర్మిష్ఠతో దేవయాని ఇట్లా అన్నది. ఓ సఖి, మన శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా కలిసిమెలిసి ఉన్నాము. వస్త్రాలు మారినంత మాత్రాన కసురుకుంటావా? ఇది నీకు తగిదనా? పసిదానివా? నోరు చేసుకుంటావా అన్నది. అయ్యో చిన్న మొల్లివా? మనమైతే గట్లంటే పసిదానివా ఓ సఖి అంట. నీ ఎన్నిసార్లు నీ అనుకున్నా గిడ నీ మొల్లె అనుకుంటున్నావా? చిన్నపిల్ల అనుకుంటున్నావా? అయితే ఏంది బట్టలు ఆడేసిపోవాలి మనం కూడా కదా. ఆమె రానియాయ మరి ఆ దేవతలనే ఆట ఆడిస్తాడు వాళ్ళ డాడీ. ఈడేమన్నా అంటే బతకనిస్తాడా ఈడ కదా అన్నప్పుడు ఊరుకొనక మిక్కిలి కోపంతో వంకర మాట్లాడుతూ వెక్కిరిస్తున్న శర్మిష్ఠ మాటలు విని విసికెత్తి భరించలేక అధికమైన బాధతో దేవయాని ఇట్లా అన్నది. రాక్షస జాతికి గురువైన చక్రాచార్యుని కూతురును శుక్రాచార్యుని రాక్షస జాతికి గురువైన శుక్రాచార్యుని కూతురును బ్రాహ్మణుని పుత్రికను కాబట్టి నీవు కట్టిన వస్త్రాలు నేను ధరించడం తప్పు కాదు అని ప్రేమతో పలుకోగా శర్మిష్ఠ దాన్ని వినిపించుకోక గయ్యాలి అయి ఈ నూతిలో తోసి వేగంగా వెళ్ళింది. సుశీర ఎంత రౌడీగా ఉన్నదో, రౌడీ పని చేస్తుందో. అప్పటి నుంచే 4 శిఖలు ఒకజాలు ఉండేయని చెప్పినాం కదా. 4 వేదాలు 4 శిఖలు ఈ శిరోధమిలు ఏమన్నా నేను ఎవరో ఉండే కదా, అంద వెంకటేశం కదా, నింబగిరి శతకము, అంద వెంకటరాజం ఆయన ఏమంటే కదా శిరోవని కేసరి బిందె పట్టుకున్నది కేసరి. ఇంకోటి మొన్న కొత్తది వచ్చిందంటే 4 చతుర్ముఖుల 4 చతుర్భుజాలు, 4 వేదాలు 4 శిఖలు ఒకయాలు ఉంటే కలవాయి. ఆ శిఖలు ఈ శిఖలు అన్ని శిఖలు సుశీరకు అట్లా గుర్తుకున్నాయి. అయితే దేవయాని చెలికెత్తే అయిన గానిక ఆ సంగతంతా చెప్పగా విని జాలిపడుతూ వెనకకు తిరిగి శ్రేష్టమైన గుర్రాన్ని ఎక్కి ఏయాది తన పట్టణానికి పోయిండు అంతే కదా అని దేవయాని చెలికెత్తే అయిన గానిక ఆ సంగతంతా చెప్పగా విని జాలిపడుతూ వెనకకు తిరిగి శ్రేష్టమైన గుర్రాన్ని ఎక్కి తన పట్టణానికి పోయిండు. వారు గట్ల తీసుకుపోయిండు హీరోయిన్ని తీసుకుపోవాలి కదా, హీరోయిన్ని గట్ల పోయిండు. ఇది చదువుర్రాని ఇచ్చిండు, చదువు అన్న మరి. 2014 జూన్ 8న హిమాచల్ ప్రదేశ్లోని మండలంలోని బియాస్ నది అందాలు వీక్షించడంలో సుశీర 2014 అబ్బాయి ఇది ఉన్నప్పుడు అయితే మస్తు. మా అమ్మనైతే అన్నమే తినలేదు ఆ పోరగా లైవ్ టెలికాస్ట్ చూసి. బియాస్ నది ఎన్ని సంవత్సరాలు వేసిపోయింది చూసిరా. అందాలు వీక్షించడంలో లీనమైపోయారు.
48 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, 3 అధ్యాపకులతో కలిసి తెలంగాణ రాష్ట్రం నుండి విజ్ఞాన యాత్రకు బయలుదేరారు. ఆ విద్యార్థుల్లో సన్నగా ప్రవహిస్తున్న బియాస్ నదిలో మధ్య బండరాళ్ల మీద మొకాలిలోతుగా వెళ్ళి ఆ నది అందాలను ఆనాటి సాయంత్రం సుమారు 6:30 వేళ తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. పైనున్న రిజర్వాయరు గేటు ఎత్తిన సంగతి గురించి పరిసరాల్లో ఉన్న హెచ్చరికలను వీళ్ళు గమనించలేదు. నదిలో హఠాత్తుగా నీటి మట్టం పెరగడం గమనించిన కొందరు ప్రమాదాన్ని శంకించి బయటపడటానికి ప్రయత్నం చేశారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకోగలిగారు, మరికొందరు ఇతరులను కాపాడడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే కొందరు విజయం సాధిస్తా ఒకరిద్దరు ప్రాణాలనే పణంగా అర్పించారు. మొత్తం మీద సగం మంది విద్యార్థులు నిండు ప్రాణాలు అందరూ చూస్తుండగానే ఆ నీటి ఉద్రిక్తతలో గాల్లో కలిసిపోయే ప్రపంచ మానవాళి హృదయాలను కలిచివేసిన సంఘటన ఇది. ఇటువంటి సంఘటనలు తరచూ వింటూ ఉంటున్నాం, చూస్తున్నాము. అకాతాయిలతనంతో ఈత రాని వాళ్లను నీళ్లలోకి తోసివేయడం, ఈత రాకున్న మిత్రులను చూసి ఉత్సాహంతో నీళ్లలో దూకి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం, నీటి లోతులను తప్పుగా అంచనా వేసి ప్రాణాలు పోగొట్టుకోవడం, తీర్థయాత్రల్లో, పిక్నిక్లలో, విహారయాత్రల్లో, ఈత కోనులలో, చెరువుల్లో, దిగుడు బావులలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యం కోసం, శరీర దారుఢ్యం కోసం జిమ్లకు వెళ్లడానికి, కరాటే, కుంగ్ఫు లాంటి రక్షణ విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లే ఈత నేర్చుకోవడం అనేది కూడా ఒక చాలా ముఖ్యమైన అంశం. ఇది ఆత్మరక్షణకే గాక వీటి ప్రమాదాల నివారణ కూడా దోహదపడుతుంది. అంతే కదా, ఓకేనా. సుషిరాది బియాస్ది ఎక్కడ అన్నది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్. ఎప్పుడు? జూన్ 8. ఓకే, 2000 ఎంతమంది? 48. జూన్ 8 అబ్బా, 48. ఈడ 4 జూన్ 8 ఇవ్వకపోవచ్చు, ఏమో మేబీ అవే. ఇక్కడ ఈ 4 8 ఈడ 8, ఇవి కూడా 4 2 4 4 4 8. ఓకే, ఈ సిమిలర్గా ఉన్నాయి చూడండి, ఇవి డేట్స్ గుర్తుపెట్టుకోరు. హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ పడేది. భీమకవి జన్మస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ. కానీ అతడెన్నడూ ఒక చోట నుండేవాడు కాదు. మహేశ్వర వరప్రసాద కవితా ఖడ్గమును ధరించి తాన్నెదిరించిన వారినెల్లా ఆ ఖడ్గ ప్రహారంతో భయపెడుతూ అగ్రహనంతర మనుగ్రహ వృష్టిని కురిపిస్తూ నిరంతరం సంచరించే అనంత శక్తివంతుడా మహాకవి. సుమారు 1000 ఏండ్ల కిందటే వాడైన అతని కావ్య సంపద లభించకపోయినా ఆయన పద్య ప్రసూనాలు వాడిపోక ఇప్పటికీ నవ్య సుగంధాలను వెదజల్లుతూనే ఉన్నాయి. బహుభాష కోవిదుడు, మహాగ్రుడుగా పేరుగొన్న భీమన్న శాపం, అనుగ్రహం వేగంగా పనిచేసేవి. ఈయన 11వ శతాబ్దానికి చెందినవి కవి ఆయన కొందరి అభిప్రాయం. వాడిపోక ఇప్పటికీ నవ్య సుగంధాలను వెదజల్లుతూనే ఉన్నాయి. బహుభాష కోవిదుడు ఎవరు? భీమకవి. మహోగ్రుడుగా పేరుగన్న భీమన్న శాపం, అనుగ్రహం వేగంగా పనిచేసేవి. ఈయన 11వ శతాబ్దానికి చెందిన కవి అని కొందరి అభిప్రాయం. అంతే కదా. భీమకవి ఖడ్గం ధరించి తిరిగేవాడు, కరెక్టే. వేములవాడ భీమకవి బహుభాష కోవిదుడు, కరెక్టే. ఈయన 11వ శతాబ్దానికి చెందినవాడని కొందరు ఉంటారు, అది కూడా కరెక్టే. భీమకవి ఎన్నడూ ఒక్కచోట ఉండలేడు అన్నీ అవి కూడా కరెక్టే. ఓకే, భాషాంశాలు చూద్దాం. అణిగి మెనిగి అంటే కలిసిమెలిసి. ఓకే, తర్వాత చెలువలు స్త్రీలు. వేవురు అంటే 1000 మంది. అమ్మా నాన్నలు మన మంచికై కఠినంగా మాట్లాడిన నెగులు పడకూడదు. నెగులు అంటే ఎవరు? దిగులు. ఓకే, ఇవి అయితే ఎన్నిసార్లు వచ్చినాయి చూడండి. టెట్ రాసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, డిఎస్ రాసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఫస్ట్ టైం టెట్ రాసిన, ఫస్ట్ టైం డిఎస్ రాసిన తప్పకుండా ఒకసారి చూడండి. ఆలి అంటే ఓలి, ఇవి తప్పకుండా టెట్లో వచ్చేవి. గర్వము, అద్భుతము వికృతి పదాలు. అద్భుతము, అబ్బురము, సఖి. వ్యాకరణ అంశాలు. పదాలు విడదీసి సంధిపేరండి. జగములేలు, జగములు ప్లేస్ ఏలు ఉత్వసంధి. అలరొంబడి, అలరున్ ప్లస్ పొడి సరళాదేశ సంధి. బోవై పావచ్చే. ఓకే, బోవై పావచ్చే డింగుడాంగుడెం. నిరాట ఇది ఇంపార్టెంట్. నిరాట అంటే నీరు ప్లస్ ఆట. నిరూపం ఏదో
నిరాట, ఇది ఇంపార్టెంట్. నిరాట అంటే నీరు ప్లస్ ఆట, ఉత్వ సంధి. సమాసాలు సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమరాయమంటండి. రక్కాసి రేడు, రాక్షసుల యొక్క రేడు, షష్ఠి తత్పురుష సమాసం. యొక్క నిరాట, నీటిలో ఆడే ఆట, షష్ఠి తత్పురుష సమాసం. యొక్క లోన్ లోపల. ఓకే. పసిబిడ్డ, పసిదైన బిడ్డ, విశేషణ పూర్వ కర్మధార సమాసం. ఓకే. ఈ గసడదావా సంధి ఇవన్నీ అందులో అది ఉన్నాయి చూడండి ప్లీజ్, దయచేసి నా వీడియో చూడండి. మంచిగా ట్రిక్కుల ద్వారా చెప్పిన అది ఒక్కసారి చూడండి. ఓకేనా. ఇవే కచట తప్పలు పోయి గసడ దెబ్బలు వస్తాయి అంతే. ప్రథమ మీది పరిశాలలకు కచట తప్పలు పోయి గసడ దెబ్బలు బహుళములుగా వస్తాయి. ఇవి కూడా ఎన్నోసార్లు వస్తాయి. వాడు ప్లస్ కొట్టేను, వాడు గొట్టే ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. మీరు ప్లస్ చనుడు, మీరు సనుడు. నీవు ప్లస్ టక్కరి, నీవు డక్కరి. నిజము ప్లస్ తెలిసి, నిజము దేలేసి దా. పాలు ప్లస్ పోక, పాలువోక. ఓకే. ఇంకేమున్నాయి ఇక్కడే, సేమ్ ఇవే ఉన్నాయి. ఓకే. కూరగాయలు, కూర ప్లస్ కాయ, కూరగాయలు. ఇగో కాలు చేతులు, కాలు ప్లస్ చేయి, కాలు చేతులు. టక్కడెక్కలు, టక్కు ప్లస్ టెక్కు. పదాలను గమనించండి. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి. ఓకే. ఉరువల్లెలు, ఊరు ప్లస్ పల్లెలు. పై పదాలు ద్వంద్వ సమాసానికి ఉదాహరణలే అని చెప్తున్నారు. ఓకేనా. ద్వంద్వ సమాసంలో కూర ప్లస్ గాయ అన్నప్పుడు కా స్థానంలో గా వచ్చింది. ఈ విధంగా కచట తప్పాలకు గసడదవాలు రావడాన్ని గసడదావా ఆదేశం అని అంటారు. అంతే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, పెద్ద సింపుల్ లేకుండా. కచట తప్పలు అందరికీ తెలుసు కదా. కచట తప్పల దగ్గర గసడదలు వస్తాయి. ఫస్ట్ టైం రాష్ట్రాలు చూడురి, కా దగ్గర గా గిట్లా. ఓకేనా. గిట్లా చూడురి, నా వీడియో ఉంది చూడండి తప్పకుండా ప్లీజ్. ద్వంద్వ సమాసంతో మొదటి పదం ఇంతే, ఇక సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ద్వంద్వంపై పరిశ్రమలు గసడదవాలకు. అక్క ప్లస్ చెల్లె, అక్క చెల్లెలు. అక్క చెల్లెళ్ళే. అన్న ప్లస్ తమ్ముడు, అన్నదమ్ములు. విడగొడితే ఏకవచనం, కలిపితే బహువచనం. విడగొడితే ఏకవచనం అక్క చెల్లె, అక్క చెల్లెలు. ఇక కలిపితే ఏమవుతుంది బహువచనం అక్క చెల్లెళ్ళు. ఓకే. ఇవి ఇక సూర్యగణాలు, ఆ తేటగీతి అళ్ళు ఉన్నది ఒకసారి చూడండి అబ్బా ప్లీజ్. తేటగీతి ముఖ్య లక్షణాలు ఏమున్నాయి పద్యపాదంలో ఆండ్ల నేను చెప్పిన ప్లీజ్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. 4వ గణం మొదటి అక్షరం యతి మైత్రి స్థానం, ప్రాస యతి చెల్లుతుంది, ప్రాస నియమం లేదు. ఓకే. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బిట్టు ఎట్లా పడుతుందో చూస్తానేది. మొదటి శతాబ్దంలో మీకు తెలుసా నిచ్చాడు గాథ సప్తశతి ఒక కథ. మొదటి శతాబ్దంలో కోటి లింగాల పూర్వపు కరీంనగర్ జిల్లా, నేటి జగిత్యాల జిల్లా. ఓకే. ఈ రాజధానిగా చేసుకొని తెలుగు నేలను ఏలిన హలుడు సేకరించిన ప్రాకృత గాథల సంకలనం గాథ సప్తశతి హలుడు రాశాడని తెలుసు మనకు. 700 కథలునే తెలుసు. ఏంటిదని తెలియదు. ప్రాకృత గాథల సంకలనం అండి. ఈయన ఏదో అనుకోవాలి, ఈ హలుడు అంత సంకలు గుద్దుకొని ఈ రాసిండని చెప్పుకోరు. అందులోని ఒక కథ, జోరుగా కురుస్తున్న వానలో ఒక స్త్రీ ఒక ఇంటి చూరు కింద నిలబడింది. ఆ చూరు నుండి కారుతున్న నీళ్ళల్లో కొడుకు తల తడిసిపోతే వానికి జ్వరం వస్తుందేమోనని తన చీర కొంగును అడ్డంగా పట్టింది. అయినా వాని తల తడిసిపోతూనే ఉన్నది. ఆమె కంటి నుండి ధారాపాతంగా కారుతున్న నీళ్లతో గుండెను పిండేసే ఆ కథను రచయితలు రకరకాలుగా ఊహించారు. మీరు ఊహించండి. ఇక్కడ సృజనాత్మకత అని అంటున్నాడు. ఇక్కడ సృజనాత్మక కథ ఊహించాలే, సృష్టించాలంటున్నాడు. మీరు కూడా ఊహించి రాయరు. ఇక్కడ బిట్ ఏం పడుతుంది అంటే ఈ కథను ఎక్కడి నుండి తీసుకున్నారో, సంకలనం నుంచి తీసుకున్నారో. ఓకేనా. ఇదేమో స్నేహం ఉంది, సౌదా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. స్నేహానికి ఎల్లలు లేవు, పరిమితులు లేవు. ఏ రాత్రి కంటే ఆ రాత్రికి ఉరుకుడే. ఈయన అంటే ఉరుకుడితే ఆయన ఉరుకుతాడు.
ఒకడు ఉరితే సోపతి మంచి లేకపోతే ప్రపంచం అయిపోయినట్టే. తల్లిదండ్రులు ఎంత మంచిగా ఉన్నా, మీరు ఆధ్యాత్మికంగా ఎంత మంచిగా ఉన్నా, మీరు ఏమున్నా మన 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 జీవితాన్ని మొత్తం మార్చేసేదే ఇది స్నేహం. 5 గంటలకు లేచేటోడు అసలు ఇక్కడ ఏంటంటే మీకు ఒక గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనలాంటి ఉండటోనే మనం ఇష్టపడతామండి. అంటే 11 గంటలకు లేచే వెధవ 11 గంటలకు లేచే వెధవతోటే సోపతి పడతాడు. అది అసలు మీరు ఒకవేళ పేరెంట్ ప్లేస్లో ఉంటే మీరు మీ పిల్లలు ఎవరు సోపతి పడతారు, ఎవరు స్నేహం చేస్తారు అని చూడండి. ఎందుకంటే మంచి క్లెవర్ స్టూడెంట్స్ పిల్లలు వాళ్ళకు ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది, వాళ్ళు టైంపాస్ తక్కువ చేస్తారు. అంటే ఎక్కడ చదవాలో ఎక్కడ చేయాలి, ఈ ఎప్పుడు అరుగుల మీద కూర్చొని పోరగాళ్ళకు వాళ్ళందరూ ఇష్టం ఉండదు. ఎవరికి వాళ్ళే కరెక్ట్గా ఎవరికి వాళ్ళు మ్యాచ్ అయితేనే అంటారు. మొద్దు వేదలకు మొద్దు దోస్తులే ఉంటారు, హుషారులకు హుషారు దోస్తులే ఉంటారు. ఒక్కడు 5 గంటలకు లేచే దోస్తు దొరికింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, రోజు 10 గంటలకు లేస్తాను, ఏం చేసినా లేవా, కానీ నాకు సోపతోడు దొరికింది, రా మేడం పోదాం దా అని నాకు మంచి సోపతి దొరికింది అనుకో, 5 గంటలకు లేద్దాం మేడం, 5 గంటలకు లేద్దాం, ఇద్దరం కలిసి పోదామని. ఇక మళ్ళీ ఆమె రోజు వచ్చి నా పానాలు తిని నా గేటు దగ్గర నిలబడి తాళం తీసి నేను వచ్చేదాకా నా వెనక ఉన్నాను అనుకో, ఎప్పుడో నా జీవితం చటుక్కున మారిపోతుంది. ఒక్క క్షణం చాలు మన జీవితాలు మారడానికి. అందుకే సోపతి మస్తు ఇంపార్టెంట్. మీరు కూడా మీరు స్టూడెంట్ స్టేజ్లో ఉంటే మంచి సోపతులను పట్టుకోవాలి. కూర్చొని కొండలు అరిగిపోతాయి, ఆలోచించి అరుగులు అరిగిపోతాయి, ఫోన్లు చూసేటోడు మంచిగా చదువుకునేటోడికి వచ్చి గడి గోదాం పారా అంటారు. అందుకే స్నేహానికి ఏళ్ళలు లేవు, పరిమితాలు లేవు. అందరి గురించి మాట్లాడతాను, కొందరి గురించి మాట్లాడుతున్నా. మనల్ని చాలామంది డిస్టర్బెన్స్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. కానీ క్లెవర్ స్టూడెంట్స్ కానీ ఒక మంచి పద్ధతి ఉన్న పిల్లలు కానీ వీళ్ళ సోపతి పట్టుకోరు. వీళ్ళు వేరే వాళ్ళు వేరే అబ్బా. అందుకే అంటే వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని చెప్తలేను. పిల్లల సోపతి ఏంటంటే ఒక్క నిమిషంలో ఇప్పుడు సిగరెట్ దిగే అలవాటు లేదనుకోండి, ఇంటర్కి రాగానే అబ్బో ఒక్కడి తాగుదాం దారా అంటే కథవిగా ఒక్కడి తాగుదాం అంటే వాడు లైఫ్ మొత్తం నాశనం చేసేస్తారు. అంత ఘోరం. అది ఒక మహాప్రవాహం. లోతుకు వెళుతున్న కొద్దీ అనిర్వచనమైన అనుభూతిని, చిరస్మరణీయమైన మధుర జ్ఞాపకాలను స్నేహితులను పొందుతారు. కవితలైతే మత్తురాత్తారు. స్నేహం త్యాగాన్ని కోరుతుంది, స్నేహం త్యాగాన్ని కోరుకుంటుంది. ఇక్కడ తల్లిదండ్రులకు ఇత్తలేరు కొని ఈడ ప్రేమను కురిపిస్తుంది, హర్షాన్ని వర్షింపజేస్తుంది. పాపం చాలామంది ఉంటారు పిల్లలు, ఒక ఏజ్ ఉంటుంది, ఎవరైనా చెల్లె పెళ్ళి అవుతుందంటే వీని చెల్లె పెళ్ళి అవుతున్నట్టే రాత్రి బవలు ఆడనే ఉంటారు. నిజంగా సంతృప్తిని కలిగిస్తుంది, స్వార్థాన్ని సమూలంగా నశింపజేస్తోంది, కపటాన్ని కాఠిన్యాన్ని దరచేరనీయదు, హద్దులను చెరిపివేస్తోంది, సమృద్ధిని ప్రవేశపెడుతోంది, ఆశలను చిగిరింపజేస్తోంది, ఆశయాలను తలింపజేస్తోంది, అభివృద్ధిని చేకూరుస్తోంది, సన్మార్గంలో పయనింపజేస్తోంది. అందుకే స్నేహమేరా జీవితం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహానికన్న మిన్న లోకానలేదురా, కడదాగా నీడలాగా నేను వీడుపోదురా అనే మాటలు పాటలుగా ప్రసిద్ధికి ఎక్కాయి. అంతే కదా. మంచి మిత్రులు ఎట్లా ఉంటారో అందులో కూడా చాలామంది ఉంటారు. మంచి మిత్రులతోటి ఇండస్ట్రీలు పెట్టినున్నారు, మంచి మిత్రులతోటి ప్రాణాలు ఒకరికొకరు బ్లడ్లు ఇచ్చుకున్నంత ఉన్నారు. సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ 10%లోనే ఉంటారు. నేనైతే 90%లో మాత్రం ఇట్లనే ఉంటారు. మొత్తం 10% అట్లా ఉంటారు. అట్లా మనమే ఉన్నాం కావచ్చు. మంచి మిత్రులు ఎట్లా ఉంటారో భర్తృహరి నీతి శతకంలో నిర్వహించాడు. పాపాన్ని వారయతి యోజయత హితాయ గుహ్యం, నిగుహతి గుణన్ ప్రకటీకరోతి, ఆపద్గంచన జహతి దాదతి కాలే, సన్మిత్రక్షణం ఇదం ప్రవాదక్తి స్తనహ అంటది. పాపకార్యాల నుంచి నివారింపజేస్తూ, హితాన్ని కలిగించే సత్కార్యాలలో ప్రవర్తింపజేస్తూ, రహస్యాలను రహస్యంగా ఉంచుతూ, మంచి గుణాలను ప్రశంసిస్తూ, తగినట్టుగా సహాయం చేసే వ్యక్తులే సన్మానితులుగా పేరు తగిన వారే. భర్తృహరి సన్మిత్రుల గురించి చెప్పాడు. ఓకే, స్నేహంలో ఎక్కువ తక్కువలు ఉండవు. ఇక్కడ మాత్రం కరెక్టే అబ్బా. అసలు స్నేహం అంటేనే అసలు ఎక్కడ చూడరు. అంతరంగ స్నేహితుడుగా రూపుదిద్దుకున్న వ్యక్తియే ధనికుడా పేదవాడా, కష్టాల్లో ఉన్నాడా లేక సుఖపడుతున్నాడా అనే ఆలోచన కలగదు. భోగభాగ్యాలతో సుఖ సంపదలతో అన్ని విధాల
ఉన్నతుడైన వ్యక్తితో మాత్రమే స్నేహం చేయాలి అనే స్వార్థ భావన కూడా ఏర్పడదు. పైగా యథార్థ స్నేహితులు ఒకరి శ్రేయస్సుకై మరొకరు తమ సుఖాలను, ధనాన్ని, సమయాన్ని, చివరకు తమ దేహాలను కూడా త్యాగం చేయడాన్ని సిద్ధపడతారు. సుఖదుఖాలను కూడా సమానంగా పంచుకుంటారు అని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం కిష్కింధాకాండలో తెలిపారు. ఇట్టి స్నేహ సంపదను సంపాదిద్దాం. ఎవళ్ళని వద్దంటారా? మంచి స్నేహితులు కావాలంటే ఎవరు వద్దన్నారు? అంతే కదా, మనం కూడా మంచిగా ఉండాలి కదా. అట్లా సెల్ఫిష్ ఉన్నామంటే కదా ఎక్కడైనా ఉండొద్దండి. సెల్ఫిష్ ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గరనే కాదు, ఈరోజు కాకపోతే మనం రేపు గురించి తెలుస్తుంది, కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ చుట్టాల దగ్గర కానీ ఎక్కడ కానీ నమ్మకం పొడగొట్టుకోవద్దు. నీకు దొరికింది చాలు, కరెక్ట్గా చెప్పు. కరెక్ట్ వెనక ఎప్పుడు పని చేయాలి, వెనక ఎప్పుడు పాడుగాను. జీవితాలు నాశనం అయితే మనసు ఖరాబ్ అయిపోతుంది. ఎదుటోళ్ళు మనం అట్లున్నప్పుడు ఎదుటోళ్ళు మన గురించి మంచిగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక్క మాట మనం చెప్పినామంటే కథం అది వీక్తుంది. ఇక 7వ చెలిము పొనగంటి. ఇక ఆయన చూద్దాం. జన్మస్థలం గోల్కొండ పరిసరాల్లో పటాన్ చెరువు అంటే ఇది పొట్ల చెరువు అన్నాం కదా. తండ్రి భావనమాచ్యుడు. రచన యయాతి చరిత్ర. తెలుగులోని తెలుగు అచ్చకావ్యం. 5 అశ్వాసాలు. లెసన్ తీసుకున్నది 3 అశ్వాసాల నుండి. ఓకే, ఈ విశేషాలు. ఇబ్రాహీం కుతుబ్ షా సామంతుడైన అమీన్ ఖాన్కు ఈ రచనలు అంకితం ఇచ్చాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, అమీన్ ఖాన్కు రచించింది ఎవరు? ఈ అమీన్ ఖాన్. ఈయన పుంటికూర అని గుర్తుపెట్టుకోరు. యయాతి చరిత్రకు ఆధారం భాగవత కథలు. దీనికి మాతృక నన్నయ్య. భారతంలోని ఆది పర్వం. పాత్రలు. యయాతి దేవయాని రాక్షస గురువు కుమార్తె. శర్మిష్ఠ రాజకుమార్తె. తెలంగాణ అచ్చ తెలుగు ఆది కవి సుప్రసిద్ధుడు. ఓకే, అచ్చ తెలుగు కావ్యం ప్రక్రియ కావ్యం చిత్ర ప్రబంధ కోవకు చెందినది. అచ్చ తెలుగు కావ్యం కేవలం అచ్చిక భాషను ఉపయోగించి రచించిన కావ్యాన్ని అచ్చ తెలుగు కావ్యం అంటారు. పొన్నగంటి తెలంగాణ యయాతి చరిత్ర తొలి అచ్చ తెలుగు కావ్యం. ఇది కావ్య ప్రక్రియకు చెందింది. తెలుగు కావ్య భాషల్లో ఈ భాష పదాల ఆధిక్యత కనిపిస్తోంది. ఏంటిది? సంస్కృతం. ఇంట్లో లేదు కదా సంస్కృతం, అందుకే అది అచ్చ తెలుగు అన్నట్టు. చూద్దాం. ఇతివృత్త మానవ సంబంధాలు. చెలిమి అనే పాఠ్యభాగం ఎక్కడి నుంచి వచ్చింది? తృతీయ శ్వాసంలోని దెబ్బ. యయాతి 1, 2, 3. ఇవి కూడా యయాతి కూడా 1, 2, 3. ఓకే, అందుకే తృతీయ అని గుర్తుపెట్టుకోమన్న. తెలుగు కావ్య భాషలో ఈ భాష పదాలు అత్యధికంగా. సంస్కృతం. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చ తెలుగు యయాతి చరిత్ర. యయాతి ఏ దేశానికి పాలిస్తున్నాడు? ప్రతిష్టానాపురం. ఓకే, జాబలి మహర్షి యయాతికి చెప్పిన కథ రామాయణం. రాక్షసుల గురువైన శుక్రాచార్యుని కుమార్తె దేవయానికి చెలికత్తె ఝార్నిక. ఈ ఘార్నిక. రాక్షసుల రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ. జలక్రీడలాడుతున్న దేవయాని శర్మిష్ఠల వస్త్రాలను చెల్లచెదురు చేసింది ఎవరు? గాలి, చిరుగాలి, సుడిగాలి. తాము ధరించే వస్త్రాలు మారిపోవడం వల్ల కోపించినది ఎవరు? శర్మిష్ఠ. ఉసురొక్కటయ్యి బొందులు వేస రెండగా నుండి అనితను అనోన్య స్నేహాన్ని గూర్చి ఎవరికి తెలిపారు? దేవయాని శర్మిష్ఠకు తెలిపిందబ్బా. ఇగో గిట్లనే ఇతడు మొత్తం పిహెచ్డీలో కూడా ఇవన్నీ మొత్తం గిట్లనే ఇస్తాడు. అండ్ ఈ జేఎల్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది గిట్ల ఇస్తాడు ఇవి ఎవరు రాసిందని. దేవయానిని వంకర మాటలతో వెక్కరించింది శర్మిష్ఠ. దేవయానిని బావిలోకి తోసిపోయిన గయ్యాలి శర్మిష్ఠ. యయాతికి దేవయాని శర్మిష్ఠల మైత్రి శత్రుత్వములను గూర్చి చెప్పింది ఘార్నిక. ఆ భీమ కవి జన్మస్థానము సిరిసిల్ల జిల్లా వేములవాడ. మహేశ్వర వరప్రసాద కవిత ఖడ్గమును ధరించి శాపానుగ్రహ ప్రధానక్షముడైన దేశ సంచారి అయిన మహాకవి భీమకవి. వేములవాడ భీమకవి 11వ శతాబ్దం చెందినవాడు. శాతవాహన రాజైన హలుడు సేకరించిన ప్రాకృత గాథల సంకలనం గాథ సప్తషది. ఇంకా వేరే దగ్గర ఇంకా బాగుంది, చదువుదాం. శాతవాహనుల రాజధానికైన కోటి లింగాల ప్రస్తుతం జగిత్యాల జిల్లా. ఇవ్వడం, స్వీకరించడం, రహస్యాలను చెప్పడం, ఆగడం, తినడం, తినిపించడం అనే అక్షరాలు దీని ఎవరికి ఉంటాయి? స్నేహానికి ఉంటాయి. ఇక 2017లో టెట్లో వచ్చింది ఏంటంటే తెలంగాణార్యుని యయాతి చరిత్ర ప్రత్యేకత. ద్విపద కావ్యము, సంస్కృత కావ్యము, నిర్దిష్ట కావ్యము, అచ్చ తెలుగు కావ్యం. సుశీర అచ్చ కావ్య తెలుగు. ఓకే, ఉద్యమ స్ఫూర్తి. చదువుదాం. మరి ఇక అయిపోయింది. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా? మీ అభిమానం కోసం చెప్తానా? తప్పకుండా వాట్సాప్ కూడా క్రియేట్ చేయమని చెప్పారు. చేస్తానండి, తప్పకుండా వాట్సాప్ కూడా క్రియేట్ చేస్తాను. ఒక్కసారి ఈ 10th ఇదొక్క 10th అయిపోతే, ఇప్పుడు మనం ఏదో లెసన్ దగ్గర ఉన్నాం కదా, ఈ 10th అయిపోతే ఇక తెలుగు మీకు మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకున్నట్టు అవుతా నేను.
ఓకేనా. అది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బుక్స్ చూపించుకుంటా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్తా అని చెప్పిన. సో ఉపవాచకాలు కూడా టకా 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 చదువుకుంటూ పోదాం తర్వాత, ఓకేనా. ఈరోజు ఏమో ఇప్పుడు మనం చెప్పుకున్న లెసన్ ఎన్నో లెసన్ చెప్పాలి, ఎన్నో లెసన్ 7వ లెసన్, 8, 9, 10 3 లెసన్స్. ఇవాళ 2 రేపు చేసేస్తా, ఓకేనా. మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. తప్పకుండా చాలామంది ఏపీ అని అడుగుతున్నారు. ఒక్కసారి మీరు ఏపీ వాళ్ళు అయితే ఏపీ తెలుగు అకాడమీ బుక్స్ అని కొట్టండి. ఎండ్ల కొట్టాలి, యూట్యూబ్లో కొట్టాలి. ఏపీ కొడితే ఆ తెలుగు బుక్స్ అవేనా చూడండి. శతకాలు ఉంటాయి, తప్పకుండా ఆ శతకాలే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏపీ బుక్స్ నా దగ్గర మొత్తం లేవు. అవి ఉన్నా కూడా పాతవి ఉన్నాయి. అవి తెలుస్తలేదు నాకు. కరెక్ట్గా చెప్పాలి కదా, ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే చెప్పాలి, లేకపోతే చెప్పొద్దు. మీరు దయచేసి ఏపీ కొట్టండి, అకాడమిక్ బుక్స్ ఏపీ వాళ్ళవి తెలుగు అని కొడితే వస్తాయి. మరి అందులో మన దగ్గర ఉన్నాయి ఏమైనా శతకాలు చూడండి, ఓకేనా. తెలుగు దాదాపుగా అన్నీ ఒకటే ఉంటాయి. ఒక లెసన్స్ కొన్ని ఎక్కువ అమ్మ ఏమో ఉన్నాయి, అందులో ప్రేరణ ఏదో ఉన్నాయి సంథింగ్. ఒకసారి చూడండి మీరు ఏపీ వాళ్ళు, ఓకేనా. లేదంటే ఏపీ బుక్స్ తెచ్చి కూడా ఇది అయిపోయిందంటే ఏపీ బుక్స్ తెచ్చి కూడా చెప్తా, ఓకే. కానీ ఇక్కడ ఏపీ వాళ్ళకైనా ఇదానికైనా మెథడ్ ఒకటే ఉంటుందండి. అందరికీ మెథడ్ ఒకటే ఉంటుంది. ఇవే శతకాలు కానీ ఇవి లెసన్స్ కానీ ఏం లెసన్స్ ఇచ్చిండో తెలియదు కాబట్టి, ఓకేనా. మరి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ కామెంట్స్ అయితే భలేగా రాస్తున్నారు, పొర్లిపోతున్నా నేను, ఓకే. తర్వాత మనం యాప్ కూడా దిద్దాము, ఓకే. కొంచెం టైం ఏం పట్టదు, ఎక్కువ టైము. ఇది ఇప్పుడు ఇవి అవన్నీ అప్లోడ్ చేసిన కరెక్టే. కానీ నేను 10th అయిపోయినాకనే ఏదైనా చెప్తా, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. ఇవైతే ఉన్నాయి చూడండి, సైకాలజీ చూడండి. మీరు ప్లీజ్ ప్రతి ఒక్కరు ప్లేలిస్ట్లో పోండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ ఇక్కడ మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు దయచేసి ఒక్కసారి ప్లేలిస్ట్లో పోండి. మీకు ప్రతి ఒక్కటి టెట్ కానీ డిఎస్సి కానీ పనికొచ్చే వీడియోస్ ఉన్నాయి. పనికి రాలేదంటే పక్కకు పెట్టవచ్చు, పనికి వచ్చినాయి చూడండి, ఓకేనా. సైకాలజీ చూడండి, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రక్షక తంత్రాలు చేయాలంటే మళ్ళీ అంత టైం వేస్ట్, ఇంకా చాలా ఉన్నాయి చేసేటి కాబట్టి, ఓకేనా. ఈ రోజులు దగ్గరే పడుతున్నాయి కాబట్టి ఉన్నాయి, మీరు తప్పకుండా చూడండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ట్రిక్స్ ద్వారా చెప్పినా కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి చెప్పినవి మళ్ళీ అవే మైండ్లో ఉంటాయి కాబట్టి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తే అవి ఉంటాయి, చేస్తే మళ్ళీ వేరే దానికే కొత్తవి క్రియేట్ చేయాలి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.